ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్. పార్టీలో సాగర్ని చావబాదిన రామరాజు. లంచం ఇచ్చి ఉద్యోగం కొంటావరా కొడక. అడ్డదారిలో 25 లక్షల లంచం ఇచ్చి ఉద్యోగం కొన్నాడు సాగర్. అయితే ఆ గుట్టుని లాగేశారు భాగ్యం శ్రీవల్లిలు. ఎప్పుడైతే సాగర్కి ఉద్యోగం ఇప్పించాడో ఆ ఏజెంట్ ద్వారా 25 లక్షల లంచం మ్యాటర్ని బయటకి లాగారు. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ఎవడి కిందో పనిచేయడం ఎందుకని అనుకున్న ధీరజ్ సొంతగా కారు కొనడానికి నిర్ణయించుకుంటాడు. నిన్నటి ఎపిసోడ్లో ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, ధీరజ్ కారు కొట్టిన విషయాన్ని నర్మదకి ఫోన్ చేసి చెప్తుంది ప్రేమ. నీతో కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నా గుండెల్లో భారాన్ని దింపేసుకోవాలని ప్రేమతో అంటుంది నర్మద. ఏమైందక్క అని ప్రేమ అడిగేసరికి, అదంతా ఇంటికి వచ్చాక చెప్తాను, కానీ ఈరోజు సాగర్కి జాబ్ వచ్చినందుకు నాన్న పార్టీ ఏర్పాటు చేశారు. అత్తే మామయ్య వచ్చేట్టు లేరు, చాలా కోపంగా ఉన్నారని అంటుంది నర్మద. పర్లేదక్క, నేను ధీరజ్ వచ్చేస్తాంలే అని అంటుంది. థ్యాంక్స్ ప్రేమ, పార్టీకి టైం అవుతుంది, డైరెక్ట్గా షోరూమ్ నుంచి ఇక్కడికి వచ్చేయండి అని అంటుంది నర్మద. నువ్వేమనుకోకపోతే నీ నగల్ని ఇస్తావా, ఫంక్షన్ అయిపోగానే ఇచ్చేస్తా అని అంటుంది నర్మద. అయ్యో అక్క, నగలు ఇస్తావా అని అడగడం ఏంటి, నన్ను అడగకుండా తీసుకునే హక్కు నీకుంది, తీసుకో అని అంటుంది ప్రేమ. అదేంటి ప్రేమ, నీ నగలున్నాయి కదా, మరి నా నగలు ఎందుకని అడగవా అని అంటుంది. ఆ మాటతో ప్రేమ, ఎందుకక్క అడగడం, ఏదైనా ఉంటే నువ్వే చెప్తావు కదా, నువ్వు నా నగల్ని పెట్టుకుని వస్తే నాకు ఇంకా సంతోషం అని అంటుంది ప్రేమ. సరే ప్రేమ, థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ అవుతుంది నర్మద. మరోవైపు శ్రీవల్లి కూడా పార్టీకి రెడీ అవుతుంటుంది. ఇంతలో భాగ్యం వచ్చి, జింక ఎంత ఎగిరెగిరి పడినా కూడా చివరికి పులికి చిక్కాల్సిందేనే అమ్మడు, ఇన్నాళ్ళు మనపై విరుచుకుపడిన నర్మద జుట్టు మన చేతికి చిక్కింది. ఫంక్షన్లో ఆ నర్మతో చెడుగుడు ఆడుకుని చుక్కలు చూపించాలి, మిగిలిన కథని నేను నడిపిస్తా, దాని కథ కంచెకి చేర్చుతా అని అంటుంది భాగ్యం. అబ్బబ్బబ్బా, నువ్వు సూపరే సూపర్ అమ్మా, మనల్ని చావదెబ్బ కొట్టిన వాళ్ళని చావుదెబ్బ కొడుతుంటా కిక్కే వేరప్ప అని అంటుంది శ్రీవల్లి. ఇక వేదవతి కూడా పార్టీకి రెడీ అయ్యి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. రెడీ అయ్యావా అమ్మ, సగర్ నర్మదరి ఇంకా రాలేదని అడుగుతుంది. ఇద్దరు పార్టీలో దగ్గరగా మెరిసిపోవాలి కదా, అందుకే గట్టిగా రెడీ అవుతున్నారేమో అత్తయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో నర్మదా సాగర్లు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అయి వస్తారు. వేదవతిని చూసి ఎమోషనల్ అవుతాడు సాగర్. అమ్మ అంటూ హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కన్నవాళ్ళుగా మాకు మీరు చేసే పనిపై కోపం, కానీ మీపై కాదురా, పేగుబంధం ఎలా పోతుందిరా, నీ ఉద్యోగం గురించి మీ నాన్నకు ఒక్క మాట ముందే చెప్పే ఉంటే ఆయన ఈ పార్టీని చేసి ఉండేవారే అని అంటుంది. ఇక నర్మద మెడలో నగల్ని చూసిన శ్రీవల్లి, ఆగు చెల్లాయి, నగలు ప్రేమ నగల్లా ఉన్నాయే, నీ నగలు ఏమయ్యాయే అని పెలిక పెడుతుంది. అవునమ్ముడు, ఆ నగల గురించే కదా రెండు కుటుంబాల మధ్య పెద్ద కురుక్షేత్రం జరిగింది అని చిచ్చు వెలిగిస్తుంది భాగ్యం. అది కాదు చెల్లాయి, నీకు పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలున్నాయి కదా, మరి నీ నగలు కాకుండా ప్రేమ నగలు పెట్టుకోవడం ఏంటి, చాలా విచిత్రంగా ఉంది అని అంటుంది శ్రీవల్లి. దాంతో వేదవతి, నిజమే కదా, నీ నగలు ఏమయ్యాయి అని అడుగుతుంది. ఆ నగలు ఇక్కడ లేవు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అని అబద్ధం చెప్తుంది నర్మద. అది విని గుసగుసలాడుతారు భాగ్యం శ్రీవల్లిలు. మనకు కావాల్సింది కూడా నర్మద నగల గురించి అబద్ధాలు చెప్పడమే, ఆ అబద్ధమే మన అస్త్రం కాబోతుంది, ఆ అస్త్రంతో నర్మదని ఆటాడుకోవాలి అని శ్రీవల్లికి ఎక్కిచ్చేస్తుంది. సరే వదిన గారు, టైం అవుతుంది, సంతోషంగా వెళ్ళిరండి అని అంటుంది భాగ్యం. అదంటి వదిన, నువ్వు రావడం లేదని అంటుంది వేదవతి. అన్నయ్య గారికి ఇష్టం లేని చోటికి మేము ఎలా వస్తాం, మీకంటే తప్పదు, కొడుకు కోడలు సంతోషం కోసం తప్పడం లేదు, భర్త బాధపడినా మా కోసం పట్టించుకోకలే వదిన, మీరు వెళ్ళిరండి అని అంటుంది భాగ్యం. ఇక వేదవతి నర్మదలు వెళ్ళగానే సాగర్కి జాబ్ ఇచ్చిన ఏజెంట్కి కాల్ చేస్తుంది భాగ్యం. నీకు లొకేషన్ పంపిస్తున్నా, అక్కడికి వచ్చేయండి, డబ్బులు అక్కడ తీసుకోండి, తొందరగా వచ్చేయండి అని స్కెచ్ వేస్తుంది.